శంకరి. రైట్ రైట్, థ్యాంక్ యూ నుమాన్. ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. డ్రోన్ లైవ్ తీసేనా బోట్ కాలిందా చెట్టు మీద కాలిందా మనుషులు ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. భరతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచు కాల్చుతుండగా హుస్సేన్ సాగర్లో బోట్లకు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 2 బోట్లకు మంటలంటుకున్నాయి. అయితే ప్రమాదంలో బోటులో ఉన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. రైట్, ఈ ప్రమాదం అసలు ఏ విధంగా చోటు చేసుకుంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో ఉన్నటువంటి భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భరతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే హుస్సేన్ సాగర్ లో బోట్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాంతో పాటు బాణసంచ కూడా చాలా అందులో డంప్ చేయడం, ఒక్కసారిగా బాణసంచ పేల్చేటువంటి క్రమంలో అక్కడ అపశృతి చోటు చేసుకుంది. దీంతో హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి 2 బోట్లలో కూడా ఈ బాణసంచ వల్ల ప్రమాదవశాత్తు దగ్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి వారు కూడా కొంతమంది గాయాల పాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారిగా ఈ మంటల వల్ల పూర్తిగా 2 బోట్లు కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కానీ ఎంతమంది గాయపడ్డారు, అసలు జరిగినటువంటి ప్రమాదం ఏంటనేది మరికొద్ది సేపట్లో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. బయట నుంచి కూడా కొంత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో కెమెరాల్లో కూడా కొంత ఫుటేజ్ అక్కడ రికార్డ్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. భరతమాత మహాహారతిలో జరిగినటువంటి అపశృతి వల్ల 2 బోట్లు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బందిని, మరోవైపు అక్కడే ఇక్కడ హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పూర్తిగా మంటలు భారీగా వ్యాపించడంతో 2 బోట్లు కూడా మంటల్లో ఆహుతైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జరిగినటువంటి ప్రమాదం ఏంటి, ముఖ్యంగా మహాహారతి కార్యక్రమంలో బాణసంచాను వీళ్ళు తీసుకెళ్లి పేల్చేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ అపశృతి చోటు చేసుకుందా, లేకుంటే బాణసంచి అందులో డంప్ చేయడం వల్ల ఒక్కసారిగా ఈ అపశృతి చోటు చేసుకొని మొత్తం కూడా కాలి బూడిదైంది అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక గాయపడినటువంటి వారినందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్దిమంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డా, కొంతమందికి అయితే మాత్రం మంటల్లో వాళ్ళు కొంత గాయాలతో ఇబ్బంది పడడం జరిగింది. దీంతో వారిని హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మరికొద్ది సేపట్లోని ఈ సంఘటనకు సంబంధించి అన్ని వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, అయితే మంటలు ఇంకా బోట్లు తగలబడుతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయా? సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? ఇప్పటికైతే మాత్రం, ఎందుకంటే స్పాట్ జస్ట్ ఒక 5 to 10 minutes బ్యాక్ ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంకా మంటలను అయితే మాత్రం అదుపు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఆ విజువల్స్ లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తిగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమవుతున్నటువంటి విజువల్ కూడా మనకు ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాము. మరొక 1-2 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎవరికైనా ప్రాణాపాయ స్థితి ఉందా లేదా అనేది కూడా కొంత క్లారిటీ లేదు. ఎందుకంటే బోట్లు వేసుకుని మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. కొంతమంది దూకేశారు, మరికొంతమంది అందులోనే ఉన్నారు. వారికి కొంత చిన్నపాటి గాయాలయ్యాయనేటువంటి సమాచారం అందుతుంది. మరొక బోట్లో చేరుకొని వారందరినీ కూడా కొంత రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరొక 1 గంట సేపట్లో విషయం అంతా కూడా అసలు ఏం జరిగింది, ఈ అపశృతికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటి అంశాలకు సంబంధించి మరికొద్ది సేపట్లో పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.